హలో పిల్లలు, ఈరోజు మీకోసం మరొక మంచి కథను తీసుకువచ్చాను. హరి అత్యాశ. సత్య అదృష్టం. అనగనగా ఒక రహదారిలో సత్య, హరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో అనుకోకుండా హరికి ఒక బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్ తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి. నేను ఎంత అదృష్టవంతుడిని, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది. అని హరి సత్యతో అన్నాడు. నేను అదృష్టవంతుడిని అనుకు, మనం అదృష్టవంతులము అని సత్య బదులు చెప్పాడు. అదెలా కుదురుతుంది? బ్యాగ్ నాకు దొరికింది కనుక బంగారము నాడుదే, అదృష్టము నాదే. మనం కాదు, నేను అదృష్టవంతుడిని అని హరి కోపంగా అన్నాడు. సత్య గొడవ పడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు. ఇంతలో వెనుక నుంచి దొంగ 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 అనే అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కర్రలు, కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అరెరే, మన దగ్గర కనుక ఈ బ్యాగ్ చూస్తే మనం దొరికిపోతాము. వాళ్ళు మనల్ని చితక్కొట్టేస్తారు. అని హరి కంగారు పడ్డాడు. మనం కాదు, నువ్వు దొరికిపోతావు. నిన్ను చితక్కొట్టేస్తారు. ఈ బ్యాగ్తో నాకేమీ సంబంధం లేదన్నావు కదా అని కూల్గా సత్య జవాబు చెప్పాడు. మనం ఇతరులతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా. మరిన్ని మంచి కథల కోసం మా కిడ్స్ పారడైజ్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.